హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏ టెక్నాలజీ యూస్ చేసి హాలీవుడ్ మూవీస్లో మన టాలీవుడ్ యాక్టర్స్ యాక్టింగ్ చేస్తే ఎలాగుంటుందో చూసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇమేజెస్ యూస్ చేసి ఈ మార్ఫింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ మన టాలీవుడ్ హీరోస్కి సంబంధించిన ఇమేజెస్ ఆల్రెడీ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకున్నా. ఈ ఇమేజెస్ యూస్ చేసి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏ వెబ్సైట్ వచ్చేసరికి app.pixverse.ai. చూడండి, ఏ వెబ్సైట్లోకి వచ్చాం. ఫస్ట్ ఈ వెబ్సైట్లో ఎఫెక్ట్స్ యూస్ చేయాలంటే లాగిన్ అవ్వాలి. ఇక్కడ కార్నర్లో లాగిన్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, సైన్ ఇన్ విత్ గూగుల్, మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. మనకి సైన్ ఇన్ అవడం మనకి 60 క్రెడిట్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసి ఈ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, టెంప్లెట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసా. ఇక్కడ కార్నర్లో ఎపిక్ మార్ఫ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ హాలీవుడ్ టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ నేను జోకర్ టెంప్లెట్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇక్కడ క్రియేట్ మీద ట్యాప్ చేద్దాం. కింద ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నేను రామ్ చరణ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు రామ్ చరణ్ మనకి జోకర్ కింద చేంజ్ అయ్యేటట్టుగా మనకి ఎఫెక్ట్ కావాలి. ఓకే, సెలెక్ట్, ఓపెన్. చూడండి, ఇక్కడ క్రియేట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా 30 క్రెడిట్స్ అనేవి లాస్ అవుతాం. మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకి స్పీడ్గా వీడియో అనేది జనరేట్ అవుద్ది. ఓకే, మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం, జస్ట్ డౌన్లోడ్. ఓకే, ప్లే చేద్దాం, జస్ట్ ప్లే. చూస్తే ఇక్కడ జస్ట్ రామ్ చరణ్ ఇమేజ్ తీసుకొని మనం జోకర్ వీడియో కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఇలా ఈజీగా మనం మార్ఫింగ్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మహేష్ బాబుతో ఈ మార్ఫింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, బ్యాక్ వెళ్దాం. ఇక్కడ స్క్విడ్ గేమ్కి సంబంధించిన టెంప్లెట్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసి మహేష్ బాబు ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇప్పుడు స్క్విడ్ గేమ్లో మహేష్ బాబు యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూసుకోవచ్చు. జస్ట్ క్రియేట్. మనకి పైన క్రెడిట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనకి ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాలంటే వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి మన ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే జనరేట్ అయింది, డౌన్లోడ్ చేసేద్దాం. జస్ట్ డౌన్లోడ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలాగా మహేష్ బాబు స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్లో యాక్టింగ్ చేస్తే ఎలాగుంటుందో చూసుకోవచ్చు. ఓకే, మనకి క్రెడిట్స్ అయితే అయిపోయినాయి. ఇంకో జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఇంకా ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, బ్యాట్మెన్ టెంప్లెట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, క్రియేట్. చూడండి, ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ చిరంజీవి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్, క్రియేట్. ఓకే, వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఓకే, జనరేట్ అయింది, డౌన్లోడ్ చేసేద్దాం. జస్ట్ డౌన్లోడ్. ఇప్పుడు వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలాగా హాలీవుడ్ మూవీస్లో చిరంజీవి యాక్టింగ్ చేస్తే ఎలాగుంటుందో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హీరోయిన్ సమంతతో ఒక వీడియో అనేది జనరేట్ చేద్దాం. ఇక్కడ స్క్విడ్ గేమ్కి సంబంధించిన డాల్ క్యారెక్టర్ ఉంది, ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సమంత ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, క్రియేట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. మీరు స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చూస్తే డాల్ క్యారెక్టర్ మనకి రొటేట్ అవుతుంది కదా, అలాగా ఈ ఇమేజ్ డాల్ క్యారెక్టర్ కింద రొటేట్ అయింది. ఇలా ఈజీగా మనకు నచ్చిన టెంప్లెట్ యూస్ చేసి ఇలాంటి మార్ఫింగ్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.